వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత భారతీయ స్టూడెంట్స్కి అవకాశాలు ఎలా ఉన్నాయి, అంటే విదేశాల్లో అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇండియాలో ఉన్న జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అంత కష్టపడి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్కి జీవితంలో స్థిరపడతామనేటువంటి నమ్మకం ఏర్పడకపోయినట్టయితే జీవితం మీదనే విరక్తి కలిగేటువంటి ప్రమాదం ఉంది. నిజంగా ఎంఎస్ పూర్తి చేసినటువంటి వ్యక్తులకి ఇండియాలో కానీ విదేశాల్లో కానీ జాబులు రెడీగా ఉన్నాయా అని చెప్తే దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియాలో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పూర్తి చేసిన వ్యక్తులు ఎంతవరకు సమర్థులైన వ్యక్తులు వస్తున్నారు మార్కెట్లోకి. వేల కొద్ది కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు కానీ రకరకాల కాలేజీలు ఇవాళ వేల కొద్ది ఉన్నాయి. ఈ వేల కొద్దిలో కొన్ని కాలేజీలు మాత్రమే వెయిటేజ్ కలిగినటువంటివి, స్టూడెంట్కి నిజమైనటువంటి విద్య నేర్పుతున్నటువంటివి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నటువంటివి, బజార్లోకి వెళ్ళిన తర్వాత రేపు ఇమీడియట్గా జాబ్ సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటివి. మిగిలిన కాలేజీలో తయారయ్యే వాళ్ళలో 95% స్టూడెంట్స్ దే కెనాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ డైరెక్ట్ జాబ్. మళ్ళీ వాడు కొంతకాలం ట్రైనింగ్ లాంటివి తీసుకొని కోపప్ అయిపోయి ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ చేసి ఆ రకంగా పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాతనే మార్కెట్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప నేరుగా డిగ్రీ చేతిలో పట్టుకుని పోయి ఉద్యోగం సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నవాళ్ళు 5% మాత్రమే చెప్పక తప్పదు. మ్యాక్సిమం 10% ఉండే అవకాశం ఉండొచ్చు, అంతకు మించి మాత్రం లేదు ఇవాళ మార్కెట్ లోపల. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏమిటంటే అనుభవం లేనటువంటి వాళ్ళని విదేశాల్లో డైరెక్ట్గా తీసుకునే అవకాశాలు 99% లేవని చెప్పక తప్పదు. అది అమెరికా అయినా, లేక యూరోప్ మార్కెట్ అయినా, లేక ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, నెదర్లాండ్స్ అయినా, ఎక్కడికి వెళ్ళాలన్నా కంపల్సరీగా ఎడ్యుకేషన్తో పాటుగా కొంత అనుభవాన్ని కూడా అడుగుతున్నారు. కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనుభవం ఉంటే 5 ఏళ్ల సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశాలు భారతదేశంలో చాలా ఉన్నాయనేది నిపుణులు చెప్తున్న మాట. మరి కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తే, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎంఎస్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక 3 ఏళ్ల పాటు ఏదైనా ఒక ట్రైనింగ్ పూర్తిగా చూసుకుని, లేదా ఎక్కడైనా జాబ్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ఒక 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పట్టుకొని మీరు విదేశాలకు వెళితే తప్పనిసరిగా మీకోసం జాబ్స్ అక్కడ ఎదురు చూస్తున్నాయని చెప్పక తప్పదు. అమెరికా సంగతి వదిలిపెట్టేస్తే ఇటు జర్మనీ కానీ, లేదా ఇటు మీరు యూకే కానీ, ఆస్ట్రియా కానీ, ఫ్రాన్స్ కానీ, అటు ఆస్ట్రేలియా కానీ, కెనడా లాంటి దేశాలు కూడా మీకోసం ఆహ్వానం పలికేట అవకాశాలు ఉన్నాయి. జాబ్స్ ఎదురు చూస్తున్నాయి. కానీ జాబ్స్కు తగ్గటువంటి క్యాపబిలిటీ మన దగ్గర ఉందా? మన ఎంఎస్ స్టూడెంట్స్లో ఆ క్యాపబిలిటీ ఉందా? ఎంతమందికి ఉంది? మన దగ్గర ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, కాలేజీలు స్టూడెంట్స్ని ఆ రకంగా సానబడుతున్నాయా, అలాంటి నైపుణ్యాన్ని కలిగిస్తున్నాయా అని అంటే 90% లేదనే ఆన్సర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి పడుతుంది. కాబట్టి ముందుగా భారతదేశంలో ఉండేటువంటి కాలేజీలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ స్టూడెంట్ జాబ్ పర్పస్లో ఒక డిగ్రీ చేతిలో పట్టుకున్న తర్వాత వెంటనే ఇమీడియట్గా జాబులకు వెళ్ళగలిగేటువంటి అవసరాలు ఏమున్నాయో తెలుసుకొని, క్యాపబిలిటీస్ ఏముండాలో తెలుసుకొని, దానికి తగినటువంటి కోర్సులను డెవలప్ చేసి దాంట్లో వాళ్ళని నిపుణులుగా తయారు చేస్తే ఖచ్చితంగా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకోగానే జాబ్లో చేరేట అవకాశం వాళ్ళకు ఉంటుంది. లేకపోతే ఈ 5-10% మాత్రం వెళ్ళిపోతారు, మిగతా 90% కొట్టుమిట్టాడుతూ ఉంటారు. చిన్న చిన్న జాబ్స్ చేస్తూ కొద్ది శాలరీకి మాత్రమే వాళ్ళు పనిచేస్తూ మళ్ళీ ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు తంటాలు పడి అనుభవం సంపాదించుకుంటే కానీ వాళ్ళకి తగినట్టు ఉద్యోగాన్ని వాళ్ళు సంపాదించుకునే అవకాశం లేదు. ఇప్పటికే 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ దాకా ఇటు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి, అంటే దాదాపుగా 20 సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్లోనే గడపాలంటే ఎంతమందికి ఆ శక్తి ఉంటుంది, ఎంతమందికి ఆ అవకాశాలు ఉంటాయి, ఎంతమంది దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, ఎంతమంది దగ్గర మరి దాన్ని కొనుక్కోగలిగే శక్తి ఉంటుంది అనేది 1-10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో కూడా జాబ్స్ కావాల్సినవి ఉన్నాయి. ఎంఎస్ పూర్తి చేసిన వాళ్ళకి కావాల్సిన జాబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే విదేశాల నుంచి చాలా కంపెనీలు మన ఇండియాకు వచ్చి ఇవాళ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రంప్ యొక్క విధానాల వల్ల విసిగిపోయినట్లు వాళ్ళు, అటు అమెరికన్ కంపెనీలు కూడా చాలా వరకు ఇండియాలోనే ఇవాళ తమ యొక్క బ్రాంచెస్ను ఓపెన్ చేసి తమ పెట్టుబడులను ఇక్కడికి మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇవాళ ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ ట్రంప్ రాలని మనం భరోసా ఇవ్వలేము, అంటే ఎవరు కూడా చెప్పలేరు. అలాగే ట్రంప్ కాకపోతే ట్రంప్ లాంటి వాడు ఇంకొకటి రాడని చెప్పలేము. ఎప్పటికైనా సరే
అమెరికన్ విధానాల వల్ల కంపెనీస్ పూర్తిగా లాభపడడం కన్నా నష్టపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే భయం కంపెనీలో జరిగి అమెరికాలో పేరు మోసిన కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో బ్రాంచెస్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ప్రపంచంలో ఉండే పేరు మోసిన కంపెనీలు అన్నీ కూడా ఇండియా లోపల తమకు సంబంధించినటువంటి కంపెనీస్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి విపరీతమైనటువంటి జాబ్ మార్కెట్ ఇవ్వడం ఇండియాలో ఉంది. కానీ ఆ జాబ్కు తగ్గటువంటి క్యాపబిలిటీస్ ఉండే శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారా? ఎంఎస్ పూర్తి చేసిన వాళ్ళు కానీ, ఇటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే సర్టిఫికేట్ పట్టుకొని వచ్చి నేరుగా జాబుల్లో జరిగే వాళ్ళు ఉన్నారా అంటే 10% కన్నా ఎక్కువ లేరు. కాబట్టి మిగిలిన వాళ్ళని ఆ రకంగా తయారు చేయడానికి ప్రభుత్వాలు, కళాశాలలు, అలాగే యూనివర్సిటీసు దీనికోసం ప్రయత్నం చేస్తే తప్ప మనం నేరుగా జాబ్ సంపాదించగలిగే అవకాశం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు.